భూమిలోని సారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దానిపై ఒక అద్భుతమైన కొసమెరుపు ఉంది. వాళ్ళ మాజీ మంత్రి, టీడీపీ మాజీ మంత్రి చంద్రబాబుని ఏమంటున్నారో కూడా లాస్ట్లో నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చివరి దాకా చూడండి. మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తరణ పేరుతో తీసుకునేందుకు సర్కారు సన్నాహాలు. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కారు చేతిలో 53,749 ఎకరాలు వెరసి దాదాపు 1,00,000 ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం IRR-ORR కి అనుబంధంగా భూముల సేకరణ, అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో తీసుకునేందుకు కసరత్తు, తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో మరిన్ని గ్రామాల్లోని భూములపై కన్ను, తమ జీవనోపాధికి ఎసరుపై రైతుల్లో ఆందోళన. కానీ పచ్చ మీడియా పచ్చగొట్టాలు ఎట్లా క్రియేట్ చేస్తుందంటే రైతులకు ఎటువంటి నష్టం లేదు, రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి తీసుకోండి అని ఇస్తున్నారు మాకు భూములు అన్నట్లు కలరింగ్ ఇస్తారు. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారని వాళ్ళు చెప్తారు. రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతగా ఏడ్చారో మనందరికీ తెలుసు రాజధాని ప్రాంతంలో. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆల్రెడీ 53,000 ఎకరాలున్న రాజధాని భూముల్ని విస్తరించి మరో 44,000 ఎకరాలని సేకరిస్తారంట. ఏం చేసుకుంటారండి? 1,00,000 ఎకరాలు పులుసు పోసుకుంటారా? 1,00,000 ఎకరాలు పులుసు పోసుకుంటారా? 300 రూపాయల దినకూలికి పనిచేస్తున్న కూలీలున్న రాష్ట్రం మనది. 1,00,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకొని ఏమి సాధించాలనండి? ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎకరం ₹1,00,00,000 ఇచ్చారనుకుందామండి. ఈరోజు అది మంచి ధర. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత అది 20 కోట్ల 30 కోట్లు అయితే ఆ రైతు బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏముండదు, ఆ ₹1,00,00,000 10 ఏళ్ళకి అయిపోతుంది. ఆ తర్వాత రైతు పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ₹1,00,00,000 ఆ భూములను కొంటున్నదంతా కూడా వ్యాపారవేత్తలు, డబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఒక మురళీమోహనో, ఒక పయ్యావుల కేశవో, ఒక రాఘవేంద్రరావో, ఒక అశ్విని దత్తో ఇలాంటి వాళ్ళు కొంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే ఆక్యుపై చేశారు. ఇప్పుడు రాజధాని చుట్టుపక్కల వాళ్ళే ఆక్యుపై చేస్తారు. పేదవాడు మరింత పేదవాడిగా తయారవుతాడు. మా ఊర్లో 300 రూపాయలు సంపాదించే ఒక దినకూలి రాజధానిలో ఏమి కొనగలడండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒక 2 ఎకరాలున్న రైతు రాజధానిలో ఏం పెట్టుబడి పెట్టగలడు? ఒకసారి ఆలోచించండి. రాజధాని అన్నది దేనికోసం అండి? పరిపాలనా సౌకర్యం కోసం మనం రాజధానిని నిర్మించుకోవాలి. ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు. ఇది కాదా అండి రాజధాని? అఫ్ కోర్స్ అధికారులు ఉండడానికి నివాసాలు. 1,00,000 ఎకరాలు కావాలా అండి దానికి? TCSకి ఎక్కడో 22 ఎకరాలు ఇస్తాము, 99 పైసల లీజుకు, అది అని చెప్పేసి ఎక్కడో వార్తలు చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి మహానగరాల్లో. ఇప్పుడు కొత్తగా TCSకి నువ్వు 22 ఎకరాలు ఇచ్చి ఏం సాధించాలని? రామోజీ ఫిలిం సిటీకి 1000 ఎకరాలు ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. తర్వాత ఎటువంటి లాభాలు పొందాడో మనందరికీ తెలుసు. 30 ఏళ్లుగా ఈయన ఏమి చేసినా గానీ దాన్ని గొప్పగా జాకీలు పెట్టి లేపడంలో వాళ్ళు అప్పటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నారు. ఈయన ఇచ్చిన 1000 ఎకరాలకి ఇలా ఉంటుందండి. అంటే సమాజం మొత్తాన్ని మా గుప్పెట్లో పెట్టుకుంటాము, మేము ఏమి చెప్పినా చెల్లుబాటయ్యే విధంగా మేము నడుచుకుంటాము, మా వాళ్ళకే, మా పరివారానికే మేము భూములు ఇచ్చుకుంటాము, 1,00,000 ఎకరాలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడే 5 ఎకరాల 16 సెంట్లలో ఇల్లు కడుతున్నాడంటండి. ఇవన్నీ చేసేది కూడా ఇప్పుడున్న 53,000 ఎకరాల్లో అసలు రియల్ ఎస్టేట్ అన్నది పుంజుకోవట్లేదని చెప్పేసి ఇంకో 44,000 ఎకరాలు దాన్ని తీసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, అక్కడ పుంజుకునేలాగా చేద్దాం. ఇవి మరీ మారుమూల గ్రామాలు, విజయవాడకి గుంటూరుకు మధ్యలో ఏదైనా చేద్దామన్న ప్లాన్తో ఇప్పుడు ఈ కొత్త డ్రామాలకు తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. అది సరిపోదన్నట్టు ABNలో వచ్చిన వార్త చదువుతాను చూడండి. ఎంత అద్భుతంగా అంటే ప్రజలని మెప్పించడానికి చేసేది ఎదవ పనైనా దాంట్లో కూడా ప్రజలను మెప్పించడానికి ఎంత అందంగా పదాలని అల్లుతారో చూడండి. మరో ₹69,000 కోట్ల సమీకరణ. సమీకరణ అనేది హెడ్డింగ్ అండి. సమీకరణ అంటే సమీకరిస్తున్నారంట. అడక్కదింటున్నారు అని చెప్పండి. రాజధాని అమరావతి కోసం CRDA ప్రణాళిక. అడక్కదింటున్న దాంట్లో కూడా మళ్ళీ ప్రణాళిక.
ముందుకొస్తున్న జాతీయ బ్యాంకుల కన్సార్టియం, అసలు బ్యాంకులు వచ్చేసి పొల్లుదండలు పెడుతున్నాయట, నా దగ్గర డబ్బు తీసుకో, నా దగ్గర డబ్బు తీసుకో అని చెప్పేసి పోటీ పడుతున్నారంట, కొట్టుకుంటున్నారంట. ఈ బ్యాంక్ కూడా ఆ బ్యాంక్ కూడా సూట్ కేసులు తీసుకొని కొట్టుకుంటున్నారంట. చా నువ్వు వెళ్ళిపో, నేనే ఇస్తా అప్పు అని. అంటే అలా కలరింగ్ ఇస్తారనమాట ఈ పచ్చగొట్టాలు. చేసేది అప్పు, అడక్కదింటున్నారు. కానీ మళ్ళా బ్యాంకులన్నీ ఆసక్తి చూపిస్తున్నాయంట, ముందుకు వస్తున్నాయంట. పోనీ అడక్కదినేది ఏదో సొంతాని కోసం అడక్కదింటున్నారంటే అది కాదు. ఆ అడక్కదిని ఆ అప్పు ఎవరి మీద, ఆ భారం ఎవరి మీద ఊపుతారు? 300కు పనిచేసే దినకూలి పైన, ఆటో నడుపుకునే ఆటో సోదరుడు పైన, రిక్షా దొక్కే రిక్షా కార్మికుడి పైన, యువజనుల పైన, శ్రామికుల పైన, రైతుల పైన, వీళ్ళ మీద వేస్తారు ఆ భారాన్ని. చంద్రబాబు నాయుడుకి ఏం పడదు భారం, లోకేష్కి ఏం పడదు భారం, పడేది ఎవరికి? మీ మీద ఆ భారము. కానీ రాజధాని కట్టింది నేను, సృష్టించింది నేను, అది చేసింది నేను, ఇది చేసింది నేను అని రేపొద్దున వచ్చి గప్పాలు డబ్బాలు కొట్టుకుంటారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లతో చర్చలు. ఇప్పటికే 31,000 కోట్ల మేర సంస్థల నుంచి సమీకరణ. ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూల నుంచి, తాజాగా బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకోవాలని నిర్ణయం. భూముల ధరలు పెరగగానే విక్రయించి బ్యాంకులకు చెల్లింపు. వ్యాపారం. భూముల ధరలు పెరుగుతాయంట, ధరలు పెరగగానే విక్రయించేసి బ్యాంకులకు ఇస్తారంట. ఇంతకంటే దరిద్రం ఉందండి. రాజధానిని ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ ఎవరిని పెంచి పోషించాలనుకుంటున్నారు? ఒక్కటే ఒక ఆప్షన్ అండి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఉండేది. వాస్తవంగా చెప్తాను చూడండి, రాజధానిలో రియల్ ఎస్టేట్ బాగా చేసి ఏదో సంపద సృష్టించినా అని చూపిస్తూ ఒక 4 బిల్డింగులు కట్టి, ఇదిగో బిల్డింగులు కట్టినాను, నేనే రాజధానికి నేనే సృష్టికర్తను అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు గఫాలు కొట్టుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ బతకడానికి ప్రణాళిక. వాళ్ళ కొడుకు ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నాడు. ఇంకా రేపొద్దున ఇదే చెప్పుకుంటా ఇంకా నెక్స్ట్ ఇంకా 4 ఏళ్ళు ఇంకా దీనిపైనే చేస్తారు. ఒక్కరికి ₹1 డబ్బు ఇచ్చేది ఉండదు, ఒక చేసేది ఉండదు. మీ పేరు ఎప్పుడు అప్పులు చేస్తే ఇంకా మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదోడిని అంటాడు. 70,000 కోట్లు అంటండి అప్పు రాజధాని కోసం. మళ్ళీ ఆడ భూముల రేట్లు పెరుగుతాయంట, పెరిగినప్పుడు ఇస్తాంట. ఆ భూముల రేట్లు ఎట్లా పెరుగుతాయండి? కొనేదేవుడు. ఇప్పుడు ఈరోజు ₹1,00,00,000 ఉంది, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నేను కొనాలనుకుంటా. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక భూమి 10 సెంట్ల 100 సెంట్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఏవో తీసుకొస్తున్నా అని చెప్పేసి ఆ భూమి ఇప్పుడు 10 కోట్లు అంటే ఎవడికి బొక్క? మళ్ళా అదే భూమి ఏం పెరగదు, సైజు ఆ 10 సెంట్ల 100 సెంట్ల అంతే ఉంటుంది. దానికి రేటు పెరుగుతుంది. పెంచేదేవుడు గాల్లో పెంచుకుంటూ పోతాడు. ఈ చదువు సంధ్య లేని అజ్ఞానులు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, వాళ్ళు పెంచుతారు రేట్లు. ఏంటికి పెంచుతారంటే భగవంతుడికి తెలియాలా మన జీడిపి ఎంత, మన జిఎస్డిపి ఎంత, మన ఎకానమీ ఏంటి, మన పెరిగే రేట్లు, మనకు వచ్చే ఆదాయం ప్రకారం ఆ విధంగా పెరుగుతుందా, లేకపోతే ఆదాయమేమో ఇటు పెరుగుతుంది, ధరలేమో ఇట్లా పెరుగుతాయి అంటే ఎవరు పేదవాడవుతున్నాడు? నువ్వు నేను పేదవాడవుతున్నావు. కానీ అది సంపద సృష్టి అని చంద్రబాబు అంటాడు. మీకు అర్థమవుతుందా? ఎంతమంది దినకూలీలు రాజధానిలో భూమి కొనగలరండి చెప్పండి? అది ఒక కాస్ట్లీ అఫైర్ అనమాట. అది ఓన్లీ ఇప్పుడు అదేదో సినిమాలో కన్సార్ అంటారు కదా, ఆ టైప్లో గోడలు కట్టుకొని ఓన్లీ డబ్బున్న వాళ్ళు, జైబేరి వాళ్ళు, రాఘవేంద్రరావు, అశ్విని దత్తో, లేకపోతే పయ్యావుల కేశవో, ఇటువంటి వాళ్ళు కొనడానికి మాత్రమే ఆ రాజధాని. మీకు నాకు రాజధాని కాదు. మీకు నాకు ఏం మిగిలిందిరా అంటే అప్పు. 70,000 కోట్లు మీ నెత్తిన మా నెత్తిన దొబ్బుతారు. మనము ఆ ట్యాక్సులు కట్టాలంటే మనం డైరెక్ట్ కట్టం, మనకు ట్యాక్సులు పెంచుతారు. ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచినారు కదండి, ఆ టైప్లో ఎవడో సొమ్ము ఎవడో ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు కరెంటు బిల్లులు ఎక్కువ కడితే దాన్ని తీసుకుపోయి రాజధాని కడతారంట, లేకపోతే దాన్ని ఇంకో దానికి వాడుకుంటారంట. ఇంకా అంతా డైరెక్ట్. ఇప్పుడు మీ మీద అప్పు భారం పడుతుందంటే డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ఇబ్బా 70,000 కోట్లు నిన్ను అడగరు, పంచుతారు. ఆ అప్పునంతా పంచుతారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, అన్ని ధరలు పెరుగుతాయి, బస్ టికెట్లు పెరుగుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరుగుతాయి, గ్యాస్ బిల్లులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఏమి అంటే అక్కడ వాళ్ళు జేబేరి వాళ్ళు, లేకపోతే రాఘవేంద్రరావు, అశ్విని దత్తో వాళ్ళు ఎకరాలు భూములు కొని దాన్ని మళ్ళీ 10ంతలకు 100ంతలకు వాళ్ళు అమ్ముకుంటారు. ఇంకా జేబేరి చేసింది ఏందబ్బా? జేబేరోడికి అన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? తక్కువ రేటుకు సామాన్యుల దగ్గర భూమి కొనడం, దానికి ఏదో విల్లాలు కడుతున్నాం, అవి కడుతున్నాం అని చెప్పేసి ప్లాట్లు వేయడము, ఎక్కువ రేట్లకు అమ్మడం. అదే రియల్ ఎస్టేట్ కదా. ఇంకంతకంటే ఏం పేరుంది దానికి? బ్రోకరిజం చేయడమే. ఒక దగ్గర కొని ఇంకొకరికి అమ్మడం బ్రోకరిజమే. అది మధ్యలో వీళ్ళు బ్రోకర్లు. ఇంకా అంతకంటే ఏముందండి? దానికి ఒక అందమైన పేరు జయబేరి అని, ఇంకొక బేరు అని, ఆ బేరి ఈ బేరి అని మన కన్నబేరి పగలు కొడతారు. ఇంకంతే, అంతకంటే జరిగేది ఏముండదు. ఈ విషయం గురించే తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి, అది చూసి ముగించేద్దాం. చక్కటి ప్రశ్న వేశారు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఆయన తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రి. ఆయన రైతులకు ఎంతో చేయాలని, రైతుల కోసం కృషి చేసిన పెద్ద వ్యక్తి. ఇంకా ఒక అడుగు ముందుకు పోయి కులాల గురించి, మతాల గురించి మాట్లాడితే అతను కూడా కమ్మతనే. అతనే చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు.
మేము ప్రశ్నిస్తే మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మేము ఆపోజిట్ వాళ్ళము, మేము వేరే కులం వాళ్ళము, మా కులం అంటే వాళ్ళకు పట్టదు, ఆ ఏబి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి కులాల మధ్యలో మాట్లాడించి రచ్చలేపుతారులే. మాట్లాడింది వడ్డే శోభనాధీశ్వరరావు గారు. అతను ఒక కమ్మ వ్యక్తి, అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా సమాధానం చెప్పు చంద్రబాబు.